Hi there. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. ఊరుకో. తెలివిగా వాడేం చేస్తాడు? ఊరుకోండి. తెల్లగైతే మొహం వాడును. Tell the gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. యా జోక్. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శివానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా? అయింది. థ్యాంక్ యూ. పోతుంది. లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు. అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. పాపం శవాన్ని కొడతావులే. చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా శవం చూడడం ఏంటి? లేదు నన్నే చూస్తున్నాడు. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నేను అంతగా భయం అంటున్నా కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను. ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గానా? చెవ్వేది దాచాను. ఎక్కడ? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్. ఈ పడి తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని. అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను. టేస్ట్ బాగుందా? అవును చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? కరెంట్ పోయింది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు తెగ తింటది. చాలా తింటది కాబట్టి ఏమన్నా నువ్వు వచ్చి ఎలా తింటదో నాకు లేకపోతే పర్లేదులే. పాపం తిండి.
అదే నా ఉద్దేశం. చిట్టుబాబు, దగ్గరకు వస్తుంది. కడుపు నిండింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. చచ్చి, మళ్ళీ డాన్స్ చేస్తుంది. కరెంట్ వచ్చేసింది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. ఏ? దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ సౌండ్ కదా, వస్తుంది. అవునవును, పద. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల్లో ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంట్రా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. చిట్టిబాబు, అదేంటి బాడీ నప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఏది? ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవం అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష. చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? ఇంకా అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్! మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి, చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా చాలా అన్నాను, కరెక్ట్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు, చచ్చా, వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి ఏం వరి ఒకరా? 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దులే. ఇంకెవరి సహాయం కనకరాజు, డబ్బులు ఎత్తలదా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది తకుంటో. అయినా మా సంధ్యతో నా పెళ్లి అయిపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్, ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు. నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా, నానా, నాన్నా! అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. పోయినా పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పిల్లదేంట్రా? ఛీ! నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా?
అసలు నువ్వు నా తండ్రివేనా? మరి అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం అంటరా? ఆ?